హలో గైస్, క్యాప్సికమ్తో ఏం చేయబోతున్నానా అని చూస్తున్నారు కదా. ఆ రెసిపీయే మీకు చెప్తున్నాను. చిన్నపిల్లలైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, రైస్లోకైనా రోటీలోకైనా సూపర్గా ఎమ్మీగా ఉండే హెల్దీ క్యాప్సికమ్ ఫ్రై అయితే నేను చూపించబోతున్నాను. దానికోసం అయితే ఒక 4-5 క్యాప్సికమ్ తీసుకున్నాను. దాన్ని నీట్గా అయితే వాష్ చేసుకుని కట్ చేసేసుకొని కొంచెం పెద్ద పీసులుగానే కట్ చేసుకోవాలి. మరీ చిన్న చిన్న పీసులు అయితే అసలు టేస్ట్ అనేది తెలియదు. ఆ క్యాప్సికమ్ అయితే ఒక పక్కన అయితే పెట్టేసుకున్న తర్వాత ఒక 3 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. దానికి తగ్గ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ లోపు అయితే ఒక కడాయి అయితే ప్లేస్ చేసుకొని స్టవ్ మీద దాంట్లో ఆయిల్ అయితే పోసేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే వేసేసుకుని కొంచెం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. అలాగే ఆ ఫ్రై మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే బాగుంటుంది. అండ్ కొంచెం ఉప్పు అయితే వేసేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఆనియన్స్. ఇదిగోండి చూస్తున్నారు కదా, కొంచెం బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి. దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు అయితే వేసేసుకుని ఇంకొకసారి కలిపేసేసి మూత పెట్టుకుని అయితే కొంచెం సేపు మగ్గనివ్వండి. దాని తర్వాత ఈ ఫ్రైలోకి అయితే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే. ఒక పౌడర్ అయితే చేసుకోవాలి. దానికోసం అయితే కొంచెం ఎండుమిర్చి, పల్లీలు, నువ్వుపప్పు, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, ఇవన్నీ చాలా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. అవి వేయించుకుంటూనే కొంచెం ఒక పక్కన అయితే ఈ క్యాప్సికమ్ ఫ్రైలోకి కొంచెం సాల్ట్ వేస్తే ఇంకా బాగుంటుంది. సాల్ట్ వేసేసి సరిపడిన సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలబెట్టేసేసి మళ్ళీ మూత పెట్టేసేసుకుని దాని తర్వాత ఇప్పుడు మనం ఒక పక్కన ఫ్రై చేస్తున్న ఇవైతే ఉన్నాయి కదా, మిక్సీ జార్లోకి తీసేసుకుని ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఈ పౌడర్ అయితే చాలా హెల్త్కి చాలా మంచిది. ప్రతి ఫ్రైలోకి యూజ్ చేసుకోవచ్చు మనం ఒక్కసారి చేసి పెట్టుకొని. నేనైతే ఇప్పుడు ఈ క్యాప్సికమ్ ఫ్రైలో అయితే ఈ పౌడర్ అయితే యూజ్ చేస్తాను. ఈ పౌడర్ వల్లే ఎంతో టేస్ట్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఇంకా క్యాప్సికమ్ మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో వేయాలి, ముందే వేసేయకూడదు. ఎందుకంటే ఉండకట్టేస్తాయి. క్యాప్సికమ్ అన్నది అసలు మగ్గవు. మీరు ఏం చేయాలంటే లాస్ట్లో ఇంకా క్యాప్సికమ్ అంతా మగ్గిపోయింది అన్న తర్వాతనే ఈ పౌడర్ అన్నది వేసేసి ఇంకొకసారి జస్ట్ 1 మినిట్ కూడా ఉండదు, 1 మినిట్ కొంచెం ఉంచితే ఇదిగోండి మన ఎమ్మి హెల్దీ క్యాప్సికమ్ పల్లీతో చేసిన క్యాప్సికమ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు దాన్ని అయితే టేస్ట్ చేయబోతున్నాను. చూస్తున్నారు కదా, వేడి రైస్లో ఎమ్మి క్యాప్సికమ్ ఫ్రై అయితే వేసుకున్న తర్వాత ఇది కొంచెం అలా నెయ్యి వేసుకొని ఇది కొంచెం ఒక పక్కన చారు పెట్టుకొని చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ పల్లి పొడి ఇవన్నీ కూడా వేసాం కదా, చాలా హెల్తీగా ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈ డ్రైగా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, స్మెల్ కూడా వావ్ అనిపిస్తుంది. నాకైతే ఈ క్యాప్సికమ్ ఫ్రై అయితే చాలా ఫేవరెట్ అయితే అయిపోయింది. వీక్లో ఒక్కసారైనా చేస్తున్నాను. అలాగే మీరు కూడా ట్రై చేసేయండి. పిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ చాలా హెల్దీ ఫ్రై అండి ఇది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ.